హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మా నాజుకి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. సో ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. క్యావిటీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ మానదు. సో ఇంకా ఫ్రైడే రోజు మేమైతే ముందు వ్లాగ్స్లో కూడా వీడియోస్లో చెప్పే ఉంటాను కదా. సో నెయిల్స్ కట్ చేసుకుంటాము. ఫ్రైడే ఏంటంటే ప్రత్యేకంగా ఫ్రైడే మాలో సున్నత్ అనమాట, అంటే మంచిది. సో ఫ్రైడే రోజు అందరం నెయిల్స్ కట్ చేసేసుకుంటాము. నెయిల్స్ పెంచము. నాజు ట్రై చేస్తూ ఉంటుంది పెంచడానికి, కానీ వాళ్ళ డాడీ తిట్టి కట్ చేసేస్తూ ఉంటారు. నెయిల్స్ పెంచడం హెల్తీ కాదు అని చెప్పి. సో నాకైతే బాయిల్డ్ ఎగ్ ఉంది. అండ్ మా హస్బెండ్కి ఫ్రైడే వీక్ ఆఫ్ అనమాట. సో చికెన్ అండ్ తాటి ముంజలు అంటారు కదా, సో అవి కూడా తెచ్చారు. సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు. అండ్ రాజా అయితే పడుకొని ఉన్నాడు. సో తను పడుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా చికెన్ నీట్గా కడిగేసుకొని అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చికెన్ కర్రీ చేసుకోవడానికి. అండ్ ఇది రైస్ వాటర్. మా హస్బెండ్ రైస్ వాటర్ ప్లాంట్స్కి వేస్తున్నారనమాట. సో చాలాసార్లు చెప్పాను కదా, రైస్ వాటర్ ప్లాంట్స్కి మంచిది. మా నాజు అయితే చికెన్ తిననంటుంది. సో తన కోసం కొంచెం ఒక 2 eggs వేసి ఎగ్ బుర్జీ అండా ప్యాజ్లా చేస్తున్నాను అనమాట. ఎగ్ బుర్జీ అంటారు కదా, అండా ప్యాజ్ అని కూడా అంటాము. సో అది. అండ్ రైస్ అయితే అవుతుంది. ఎగ్ బుర్జీ తర్వాత ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే గ్రేవీ లాగా అనమాట, మరీ వాటరీగా కాకుండా ఓన్లీ రైస్లో తినడానికి. కొంచెం అంటే మరీ వాటరీగా ఉంటే బాగోదు కదా. సో కొంచెం టమాటో వేసి, ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో కూడా నా ఛానల్లో ఉంది, చూసి ఉండకపోతే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో అయిపోయిందనమాట, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో చూసి ఉండకపోతే చికెన్ కర్రీది చూసేయండి. సో లంచ్లోకి జస్ట్ సింపుల్గా వైట్ రైస్, మా నాజు కోసం అయితే ఎగ్ బుర్జీ అండ్ మా కోసం చికెన్ గ్రేవీ లాగా చేసుకున్నాను అనమాట. అండ్ నాకు అలవాటు ఏంటంటే కుకింగ్ అవ్వగానే మొత్తం అక్కడ స్టవ్ దగ్గర కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అలా ఉంచను, ఎందుకంటే నాకు నీట్గా కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉంది. సో వెంటనే తుడిచేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఆ టైల్స్ అదంతా. అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మంచిది కదా, లేదా అది ఆయిల్ అంటే ఆ మరకలన్నీ బేగా పోవు. సో ఎప్పటికప్పుడు మేము ఏంటంటే, నేనైనా మా హస్బెండ్ ఏదైనా కుక్ చేసినా సరే వెంటనే మేము అప్పటికప్పుడే తుడిచేసి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మొత్తం ఇలా ఉంటుంది కిచెన్లో అంతా. అండ్ ఫ్రైడే కదా, సో హెడ్ బాత్ అయిపోయింది. హెడ్ బాత్ అవ్వగానే ముందు కూడా వీడియోస్లో చెప్పాను కదా, ఒక అగరబత్తి అలా పెట్టేసుకుంటాను. నాకు ఏంటంటే సెంటిమెంట్, ఫ్రైడే రోజు నమాజ్ చేసే ముందు ఒక అగరబత్తి పెట్టేసుకుంటాను అనమాట. అంటే పాజిటివ్ వైబ్స్ కోసం, మంచిది అంటారు కదా, ఆ పర్ఫ్యూమ్ కానీ ఆ రిలీజియస్ ఫీలింగ్ కోసం అనమాట. అండ్ ఇష్టం కూడా, అలవాటు. సో నమాజ్ అయిపోయింది. ఇంకా నమాజ్ తర్వాత లంచ్ చేస్తున్నాము. లంచ్కి ఆ మూవీ ఐడియా ఉంటుంది కదా అందరికీ. సో మాకు చాలా ఇష్టం, చాలాసార్లు చూస్తాము. సో అది పెట్టుకున్నాము. మా రాజా అయితే లెగిసే ఉన్నాడు, కానీ ఉయ్యాల్లో ఉన్నాడు. సో తన్ని ఉయ్యాల్లో వేసేసి సిస్టంలో ఆ మూవీ పెట్టుకొని లంచ్ చేస్తూ ఉన్నామన్నమాట. అదే ఈ వీడియో. సో ఇంకా వీక్ ఆఫ్స్లో ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటాము. రాజా చూడండి ఉయ్యాల్లో ఉన్నాడు. అలా మా లంచ్ అయిపోయింది. అండ్ వాళ్ళ డాడీ అయితే వీక్ ఆఫ్ రోజు పిల్లలతో బాగా స్పెండ్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు. నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు. చాలా అంటే బాగా ఎత్తుకుంటారు, నాకు చాలా హెల్పింగ్గా ఉంటారు వీక్ ఆఫ్ రోజు అయితే. థ్యాంక్ యూ లతీఫ్. సో ఇంకా తాటి ముంజలు అనమాట. సో లంచ్ తర్వాత సో ఆయన నీట్గా ఇలా తీసి పెడుతున్నారు. నేనైతే నార్మల్గా తినేస్తాను, ఆయన అలా కాదు, నీట్గా తీసి పెడితే
తింటామన్నమాట. బాగుంటాయి కదా. మా నాజు అయితే ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది, తాటి ముంజలు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది. సో తనకి నచ్చింది. జెల్లీస్లా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, తిను అని చెప్తే అప్పుడు తినింది. కానీ ఒకటో రెండో తినింది, మరి ఎక్కువ తినలేదు. ఇంకా ఈవినింగ్ ఏంటంటే చాలా రోజులైంది కదా అని చెప్పి ఇంకా ఎక్కడికైనా అలా వెళ్ళొద్దాం బాబుని తీసుకొని అని. బాబు అయితే అప్పుడు పడుకున్నాడు, తర్వాత లెగిసిపోయాడు. సో ఇంకా కొంచెం అలా రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్దామని చెప్పి 1080 పార్క్కి వెళ్ళామన్నమాట. చాలా రోజులకి, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. మేబీ నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందేమో 1 year బ్యాక్ ఏమో వెళ్ళామనుకుంటా. సో అలా రజాతో ఫస్ట్ టైం వెళ్ళాము. సో అక్కడ అందరూ మమ్మల్ని చూస్తున్నారు, చిన్న బేబీ అన్నట్టు. సో అక్కడ వ్యూ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి 1080 పార్క్ వ్యూ ఇష్టం కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా అక్కడి నుంచి ఆ బీచ్ వ్యూ కానీ అంతా. సో అలా కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంట్లో మనం అలా ఏసీలో ఉంటాం కానీ బయటకు వస్తే ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా మంచిది కదా హెల్త్కి కూడా. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్లోకి బయటికి వస్తే. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి అని నేను సజెస్ట్ చేస్తాను, పిల్లల్ని కూడా తీసుకొని. ఎక్కువసేపు ఏం స్పెండ్ చేయలేదండి, అప్పటికే చీకటి పడిపోయింది. సో ఒక 1/2 hour అలా ఉన్నాం అంతే. అలా కాసేపు అలా చూసి ఫొటోస్ అలా తీసుకొని వీడియోస్ తీసుకొని వచ్చేసాం అంతే. అండ్ ఈ షిప్ ఒకటి ఉంది కదా అక్కడ. సో ఈ షిప్ని కూడా మేము చాలా రోజులకి చూస్తున్నాం అనమాట. కొంచెం పెయింటింగ్ అవి వేశారు. సో దాంట్లో రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేస్తామంటున్నారు కదా. సో వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి. ఇదిగోండి. సో రాజా ఫస్ట్ టైం 1080 పార్క్ చూసి వచ్చాడనమాట ఆ రోజు. అండ్ హస్సుతో ఆడుకుంటున్నాడు ఇంటికి వచ్చేసాక. హస్సు అంటే రాజాకి చాలా ఇష్టం, అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంటికి వచ్చేసాక ఏమైందంటే మా నాజు రజాని చూసుకుంటుంది ఉయ్యాలు ఊపుతూ. ఇంకా నేను మా హస్బెండ్ వాటర్ మెలన్తో ఒక రెసిపీ, అంటే ఈ సమ్మర్లో కూల్గా మొహబ్బత్ కా షర్బత్ అంటారు కదా. సో అది తయారు చేస్తున్నాము, వాటర్ మెలన్తో చేస్తారు కదా అది. సో ఈ రెసిపీ ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను, చూసేయండి. చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంది. ఈ సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది తాగడానికి, వాటర్ మెలన్ తింటూ. అండ్ ఇవేంటంటే దీని మీద కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇది రాక్ పెయింటింగ్ కిట్తో మా హస్సు నాజు తయారు చేశారనమాట ఇవి. సో ఇలా అయింది ఫ్రైడే వ్లాగ్. నమాజ్ చదువుకుంటే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఐస్ యాపిల్ అంటారు కదా వీటిని, తాటి ముంజలు. అండ్ అలా రెడీ అయ్యి కాస్త బయటికి వెళ్ళొచ్చాము ఫ్యామిలీ, అలా 1080 పార్క్కి వెళ్ళొచ్చాము అనమాట. చాలా రోజులకి వెళ్ళొచ్చాము, చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది. మా రజా అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి రావడం పార్క్కి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.